వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ చపాతీ సైడ్ డిషెస్. ఇవాళైతే సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చే మసాలా కుర్మా రెసిపీని చూసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఆలు, టమోటా, ఆనియన్స్, మిర్చి. మసాలా ఐటమ్స్ ఏమేమి యాడ్ చేయాలో తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో వాటర్ యాడ్ చేసి కట్ చేసిన ఆలు వేసేసి 75% బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కట్ చేసిన టమోటాస్లో హాఫ్ క్వాంటిటీని యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేయండి. నౌ విల్ ప్రిపేర్ ద మసాలా ఫర్ ద కర్రీ. 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం కొబ్బరి, కొన్ని క్యాష్యూస్, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసిన రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీ టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్ని అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ప్యాన్లో వేసేసి ఒకసారి కలబెట్టి చాప్ చేసిన ఆనియన్స్ని, మిర్చి పేస్ట్, కరివేపాకు, గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలబెట్టేసుకోండి. కొంచెం సేపు కర్రీ బాయిల్ అయ్యాక ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేయండి. డిపెండ్స్ ఆన్ ద కర్రీ క్వాంటిటీ. ఒక 5 minutes స్విమ్లో పెట్టేసి ప్యాన్ క్లోజ్ చేసేసి ఉంచి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి మీకు కొంచెం కర్రీ గ్రేవీగా కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 minutes హీట్ రానిచ్చాక పక్కన పెట్టేసేయండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ కూర్మా రెడీ. నా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్.